నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ గ్యారేజ్ ఇక్కడ అన్ని సమస్యలను డైవర్ట్ చేయబడును. ఈ పార్టీ క్యాప్షన్ ఇలానే పెట్టుకోవాలేమో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ చేసే పని డైవర్ట్ చేయడమే. ఏం చేస్తే జనాలు డైవర్ట్ అవుతారు అని ఆలోచించాలి. ఆ తర్వాత ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఇష్యూని డైవర్ట్ చేయడంలో కాంగ్రెస్ తర్వాతే ఇంకెవరైనా. ఈ విషయంలో కాంగ్రెస్ను మెచ్చుకోవాల్సిందే. టాపిక్ సెలక్షన్ కానీ ఆ ప్లానింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా బండి భగీరథ్ విషయంలో సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది. ఇక ఈ ఇష్యూ బండి సంజయ్తో పాటు కాంగ్రెస్ను కూడా డ్యామేజ్ చేస్తుండడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు వెంటనే ఒక ప్లాన్ ఆలోచించింది. లేట్ చేయకుండా ఇంప్లిమెంట్ కూడా చేస్తోంది. దట్ ఈజ్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రదిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. దీంతో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని ప్రయోగించింది రేవంత్ సర్కార్. ప్రజల దృష్టి మరల్చేందుకు మరో ఇష్యూని తెరపైకి తెచ్చింది. పోక్సో కేసు నుంచి ప్రజలను ఏమార్చి వారి దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న, ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. దీనికోసం కేటీఆర్ ఎప్పుడూ చెప్పే లొట్టపీసు కేసును మళ్లీ పట్టాలెక్కించేందుకు రెడీ అయింది. అనూహ్యంగా కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. బండి భగీరథ్ పై పోక్సో కేసు అయితే దానిపై వార్తలనే ప్రచురించని మీడియా కేటీఆర్కు సమన్ల వార్తను తాటికాయంత అక్షరాలతో విస్తృతంగా ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామానే అన్న అభిప్రాయం బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై వారం క్రితం పోక్సో కేసు నమోదైంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కు అడుగడుగునా సహకారం అందిస్తోంది రేవంత్ సర్కార్. ఆయనకు సహకరిస్తున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఎక్కడా దాచుకోవడానికి ప్రయత్నించలేదు. పోక్సో కేసు నమోదైన తర్వాత మోదీ సభ జరిగితే అక్కడ రేవంత్ ఓపెన్గానే బండి సంజయ్కు అండగా నిలిచారు. నా ప్రియమైన స్నేహితుడు బండి సంజయ్ అంటూ ప్రసంగంలోనే ప్రస్తావించారు. ఎప్పుడూ లేనిది ఆ రోజే ఎందుకలా పిలిచారు అన్నది అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో ముందసలు కేసే కాకుండా ట్రై చేసినట్టు రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. కేసును నీరుగార్చేందుకు తన సాయశక్తులా ప్రయత్నించినట్లు విమర్శలొచ్చాయి. అయితే బాధిత కుటుంబీకులు పట్టుదలగా ఉండడంతో ఇక విధి లేక పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఆ వివరాలను కూడా అత్యంత గోప్యంగా దాచేందుకు యత్నించినా బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో వాటిని కూడా బయటపెట్టక తప్పలేదు. ఇక ఈ కేసు నుంచి బండికి రక్షణ కల్పించాలనే దిశలో రేవంత్ సర్కార్ ముందుకు వెళుతోందన్నది అందరూ చెబుతున్న మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులే తమ అనుకూల మీడియాను మేనేజ్ చేయడంతో పాటు పోక్సో కేసును తొక్కిపెట్టేందుకు ట్రై చేసినట్టు సమాచారం. ఆ తర్వాత బండి కుమారుడిపైనే హనీ ట్రాప్ జరిగిందనే ప్రచారానికి కూడా తెరలేపారు. దీనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా వాడుకున్నారు. వాళ్ళు స్క్రిప్ట్ ఎలా రాశారు, ఎవరెవరికి పంపించారు అన్న దానిపై కూడా డీటెయిల్డ్ వీడియో ఉంది. దాన్ని కూడా చూడండి. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. అమ్మాయి కూడా లవ్ చేస్తుంది కదా, తనెందుకు ఇలా చేస్తుందని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, ఇదంతా ఎందుకు చేయాలని చెప్పేసి డౌట్ రావచ్చు. అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, తనెందుకు ఇదంతా చేస్తుందని చెప్పేసి. ఉన్నది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. అది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. కానీ మీకు కూడా కోర్టు మూవీ గుర్తుకొచ్చింది కదా. పేరెంట్సే కానీ చేస్తున్నది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. ఇక పోక్సో కేసులో బండికి రేవంత్ సర్కార్ అండగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం మరింత అభాసుపాలైంది. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. ఒకవైపు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తుండడం,
మరోవైపు బీఆర్ఎస్తో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా పోరుబాట పట్టడంతో చివరికి ఆ ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు, కనీసం విచారించలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో రేవంత్ సర్కార్ బండి సంజయ్కు ఏ స్థాయిలో సహకరిస్తోందో స్పష్టమవుతోందని అంటున్నారు ప్రజలు. మొత్తానికి పోక్సో కేసు విషయంలో రేవంత్ సర్కార్ అన్ని విధాల అభాసుపాలవుతోంది. కాంగ్రెస్, బీజేపీ స్నేహబంధం కూడా బట్టబయలైపోయింది. దీంతో ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసింది. అనూహ్యంగా కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేయడం కూడా అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. వీళ్ళకిదేం కొత్త కాదు. గత 30 నెలలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరతీస్తూనే ఉన్నారు. 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. బోనస్, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయా విషయాల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూనే ఉంది. కాళేశ్వరం కమిషన్ల పేరుతో కొద్ది కాలం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో మరికొంతకాలం, ఫార్ములా ఈ రేస్ అంటూ మరోసారి ఏదో రకంగా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్రతరమైంది. మంత్రివర్గం వివాదాల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్ శ్రేణుల భూముల దందాలు, బ్లాక్మెయిలింగ్ అంశాలు తెరపైకొస్తున్నాయి. అవి సరిపోవన్నట్లు ఇప్పుడు ఈ పోక్సో కేసుపై ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. దీంతో ఎప్పటిలాగే ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు మరోసారి నోటీసుల డ్రామాకు రేవంత్ సర్కార్ తెరలేపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే అనేది ఇక్కడ ఏ సమస్యనైనా డైవర్ట్ చేయబడును అని. సమస్యను పరిష్కరించాలంటే కష్టం గాని డైవర్ట్ చేయడం ఎంతసేపు? అదే చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.